గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5 ఫైర్ ఇంజన్లు అంటుకున్న మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారీ ఎత్తున మంటలు ఆస్తి నష్టాన్ని పెద్ద ఎత్తున జరిగించాయి. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో ఎగిసిపడుతున్న మంటలు అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దగ్గరలో ఉన్న అన్ని ఫైర్ ఇంజన్లను తెప్పించే ప్రయత్నం అధికారులు చేపట్టారు. అయితే ఆస్తి నష్టం కోట్లలోనే ఉంటుందని అంచనాకు వస్తున్నారు. ఏది ఏమైనా అగ్ని కీలలు అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టం అంచనా చేసే అవకాశం ఉంది. స్థానిక రెవెన్యూ అధికారులు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలం చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 4:30కి శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో ఫైర్ మెసేజ్ రావడం జరిగింది. ఇమీడియట్గా గుంటూరు, మంగళగిరి, తెనాలి నుంచి ఫైర్ టెండర్స్ని మొబిలైజ్ చేయడం జరిగింది. 4:30 నుంచి ఇక్కడ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఎంట్రీ పాయింట్స్, ఒక ఎంట్రీ పాయింట్ నుంచి మనం ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాం. అక్కడ ఎంట్రీ పాయింట్స్ లోపల ఫైర్ ఫైటింగ్ చేయడానికి చాలా కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఒక సైడ్ నుంచి కంప్లీట్గా ఫైర్ ఫైటింగ్ చేయడం జరుగుతుంది. ఇది కంట్రోల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మనం ఎంతైతే ప్రాపర్టీ, బయట ఉన్న ప్రాపర్టీ ఏదైతుందో దాన్ని సేవ్ చేయడం జరుగుతుంది. లోపల ఉన్న ప్రాపర్టీని ఫైర్ ఫైటింగ్ ద్వారా మనం ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు చేస్తున్నాం. కొంచెం టైం పట్టే అవకాశం ఉంది, ఎందుకంటే లోపల వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి బయట నుంచే ఫైర్ ఫైటింగ్ అనేది కొనసాగుతుంది. ఇంకా విజయవాడ నుంచి కూడా డీటెయిల్ తెప్పిస్తున్నాం. దాని ద్వారా కూడా ఫైర్ ఫైటింగ్ చేస్తాం. కంప్లీట్ ఈ నైట్ అంతా ఫైర్ ఫైటింగ్ అనేది కొనసాగుతుంది.